బాగున్నారా? అసలు ఉన్నదే బాగా ఉంది. బాగా లేకపోయే ప్రసక్తే లేదు. ఓకే. ఈరోజు మీరు బంగారానికి పడుతుందా? ఏంటి గురుగారు? చెప్పండి. బంగారానికి ఎప్పుడైనా తప్పు పడుతుందా? లేదు, ఆ? లేదండి. ఆత్మ కూడా అంతే. ఓకే, 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 ఓకే. ఈరోజు మీరు ఒకటి స్టేటస్ పెట్టారు. అదే మాట్లాడుతున్నారు. పరబ్రహ్మము సర్వాత్మగా సర్వరూపమున ఉన్నది. వేదాంత శ్రవణము చేయుచున్న శ్రోతకును ఆత్మై ఉన్నది. కాన తత్వజ్ఞానమునందు ఆయాసము ప్రయాసము లేనే లేదని గ్రహించు. మీరే చెప్పాలంటే ఏంటో చాలా కష్టపడి సరిగా ఉంది. గురువు గారు చెప్పమ్మా. అంటే ఉన్నది, ప్రతి జీవిలోనూ ప్రతి అణువులోనూ పరబ్రహ్మ నిండి ఉన్నది. ఆ నిండి ఉన్న అంటే అన్నిట్లోనూ నేనే ఉన్నాను, కానీ దానిలో నేను లేను అని చెప్తున్నారు. వేదాంత శ్రవణం చేస్తున్న శ్రోతకును అంటే ఏదైతే వేదాంత శ్రవణం చేస్తున్నాడో ఆ శ్రోత యొక్క చెవులు కాదు, అది వినేది చైతన్యము. ఆ చైతన్యము అంటే ఆ చైతన్యం వెనకాల చైతన్యమే ఆత్మ. కాబట్టి ఆ తత్వజ్ఞానం నందు ఇంకా ప్రయాసం లేదని గ్రహించు. ఏదైనా గమనిస్తున్నా, వింటున్నా, శ్రవణం చేస్తున్నా, చూస్తున్నా కూడా అది ఆత్మయ్య ఉండి సాక్షిగా చూస్తా ఉంది కదా! కాబట్టి అది దేనికి అంటే చూస్తున్నా, గమనిస్తున్నా కూడా దేనికి ప్రభావితం కాదు. ఆత్మ అనేది దేనికి ప్రభావితం కాకుండా ఉంటుంది అని. ఆచార్య గారు ఏదో చెప్పబోయినారు ఇందాక. గురుగారు, ఇది అంటే నేను పొద్దున మీ స్టేటస్ చూశాను. చెప్పండి. ఇది ఏంటంటే, ఒక్క నిమిషం. నిజానికి ఇతరులు అంటూ ఎవరు లేరు. నీవు దేహం అని భావించినప్పుడు ఇతరులు కనిపిస్తారు. అలాగే జగత్తు కూడా కనబడుతుంది. దేహం దేహం లేక జగత్తును చూచిన వారున్నారా? లేరు కదా! కాబట్టి ఇవన్నీ అహంకారపు ధోరణులు తప్ప మరొకటి కాదు. నువ్వెవరో తెలుసుకొని ఎరుకగా ఉన్నప్పుడు ఇతరుల సమస్య తలెత్తదు. అంతా ఎరుకగా ఉంటుంది. అభేద స్థితి మాత్రమే ఉంటుంది. ఇది అంటే ఎవరు ఎలా తెలుసుకోవాలి? ఎరుకగా ఎట్లా ఉండాలా అనేది. నువ్వు ఉండక్కల్లా, ఆల్రెడీ ఉన్నావు. ఒక ఆభరణం మీ దగ్గరికి పట్టుకొచ్చారు. ఇది బంగారంగా ఎలా ఉండాలని అడుగుతున్నావు. బంగారం ఉంటేనే ఆభరణం ఉంది అక్కడ. జీవుడు ఆత్మగానే ఉన్నాడు. నీవు తెలుసుకోవటం కాదు ఆత్మని. ఆత్మ ప్రకాశంలో నీవు లేకుండా పోతావు. ఇప్పుడు నగని, ఆభరణాన్ని మీరు కరిగిస్తారు, బంగారం అని చెబుతారు. అంటే నామరూపములు కరిగించినప్పుడు కదా మీకు బంగారం అని తేలిపోయింది. ఇక్కడ కూడా దేహాప్తబుద్ధి అనేటువంటి నామరూపములు లేకపోతే ఆ జీవుడు పరబ్రహ్మమే, ఆత్మేను అని చెప్ప. సో ఆత్మగా ఉన్నప్పుడు ఇతరులు ఎవరు ఉంటారు? దేర్ ఆర్ అదర్స్. కాసేపు మీరు నిద్రపోతేనే మీ దేహము సంసారమే కనపడదే. మరి ఆత్మస్థితిలో సృష్టి ఉండదే, ఎవరున్నారు ఇతరులు? కాబట్టి దేహాప్తబుద్ధి జనిస్తేనే మీకు ఇతరులు కనపడతారు. ఒకళ్ళలో కనపడ్డట్టు, లేకపోతే కనపడరు. ఈ దేహమే కనపడదు, అందుకని జగత్తు కూడా కనపడదు. ఓకే, ఆర్ గెటింగ్ ది పాయింట్?
అర్థమైంది గురుగారు. ఓకే. అయ్యా శ్రీనివాసరావు గారు, ఈ రోజు పెట్టినటువంటి ఒక స్టేటస్ చూశారు కదా, ఒకసారి చెప్పండి దాని గురించి. శ్రోత ఎవరు, వేదాంతం ఏంటి, అంతా ఒకటేను. చెప్పండి. ఇవాళ ఇప్పుడు డిస్కషన్ ఉన్న స్టేటస్ గురించి ఎలా మీరు అడిగేది? అభినయ్ గారు చదివిందేగా? అవును సార్, నేను చదివిందే సార్ ఇది. పరబ్రహ్మం ఈరోజు స్టేటస్ పెట్టారు కదా, దాని గురించి. పరబ్రహ్మము సర్వాత్మగా సర్వరూపమున ఉన్నది. వేదాంత శ్రవణము చేయుచున్న శ్రోతకును ఆత్మై ఉన్నది. కాన తత్వజ్ఞానమునందు ఆయాసము ప్రయాసము లేనే లేదని గ్రహించు. భగవాన్ ఎప్పుడు చెప్పేది ఇదే కదా. ఆల్రెడీ నువ్వు అదే అయి ఉన్నావు. మళ్ళీ నువ్వు వేరే కష్టపడి సాధ్యమైనటువంటివి సిద్ధమైన వస్తువుని మళ్ళీ నీ సాధనతో తెలుసుకునేది ఏముంది? అది ఆల్రెడీ సిద్ధంగానే ఉంది, అది ఆత్మగానే ఉన్నది. ఇప్పుడు ప్రత్యేకించి ఆత్మగా నువ్వు కనుక్కోవాల్సిన పని అంటూ లేదు. నువ్వు ఏదైతే ఎక్స్ట్రా ఆలోచిస్తున్నావో ఎక్స్ట్రా అనేది కాదు అని చెప్పి తెలుసుకోగలగటమే ఈ జన్మ యొక్క ఉద్దేశము. అది తెలుసుకుంటే అదే మిగిలి ఉంటుంది. అక్కర్లేనిది ఏదో పైన ఉన్నటువంటి వికారం ఏదైతే ఉందో, ఆ వికారం ఆవరింపబడి ఉన్నది ఏదైతే ఉందో అది తొలగిపోతే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నదేదో అదే అక్కడ కనపడుతూ ఉంటుంది. అంటే సూర్యుడికి మేఘాలు అడ్డం వచ్చే అంతవరకే. ఆ మేఘాలు తొలగిపోగానే సూర్యుడు అక్కడే ఉంటాం కదా, అర్థమవుతుంది. మేఘాలు అడ్డం వచ్చినంత మాత్రం చేత సూర్యుడు అక్కడ లేడు అంటానికి వీలేదు. ఫర్ ది టైం బీయింగ్ అప్పుడు కనపట్టలేదు అంతవరకే. ఎందువల్ల కనపట్టలేదంటే కేవలం అజ్ఞానపు పొరల కండిషన్ వల్ల మనకు కనపడలేదు. ఇది కూడా సర్వే సర్వత్రా సర్వకాల సర్వావస్థను అది నిత్య సత్య వస్తువుగా సిద్ధ వస్తువుగా ప్రకాశిస్తూనే ఉన్నది. కనపడింది ఎవరికే అంటే అద్దం ఎదురుకుండా లేకుండా అద్దానికి వేరే దిక్కు తిరుగున్నాడు అనుకోండి, ప్రతిబింబం కనపడదు కదా. అద్దం ఎదురుగుండా ఉంటేనే మన బొమ్మ అక్కడ కనపడుతుంది. అలా కాకుండా అద్దాన్ని పక్కకు తిప్పినా లేదు, మనమే వెనక్కి తిరిగినా మనకు కనపడదు. ఇది కూడా అంతే. ప్రపంచం వైపు చూస్తున్నంతసేపు ప్రపంచమే కనపడుతూ ఉంటుంది. బహిర్ముఖం అవుతున్నంతసేపు అది వినా ఇంకోటి కనపడదు. ఎప్పుడైతే దాన్ని బహిర్ముఖం నుంచి రివర్స్ చేశామో దాన్నే అంతర్ముఖం అంటున్నాం. ప్రత్యేకించి అంతర్ముఖం అంటలేదు, బహిర్ముఖం కాకుండా ఉండటమే అంతర్ముఖం. దానికి వేరే ప్రత్యేకించి ప్రాసెస్ అంటే ఏమి లేదు. నాకు తెలిసిన వరకు, అర్థమైనంత వరకు సహజ స్థితిలో ఉండకుండా మనం బయటికి మాటిమాటికి పోతూ ఉంటుంది మనస్సు. ఏది సముద్రంలో అలలు కనుక వచ్చి మళ్ళీ కలిసిపోతున్నట్టుగా పెరుగుతూ ఉంటుంది, లయం అవుతుంది, పెరుగుతుంటుంది, లయం అవుతుంది. అట్లాగే ఇక్కడ కూడా ఆలోచనలు అనేవి వస్తుంటున్నాయి, పోతున్నాయి. ఆ ఆలోచన ఎప్పుడైతే లేదు అప్పుడు గంభీరంగా ఉంటుంది ఆ సముద్రం. ఈ మనసు కూడా అంత గంభీరంగాను అంత లోతుగాను ఉంటుంది. అది నాకు అర్థమైంది ఇవాళ దాంట్లో. సర్వే సర్వత్రా ఉన్నదానికి అన్నిట్లోనూ అదే కనపడుతుంది. అన్నీ తానై ఉంటుంది, అన్నిటితోనూ కలిసే ఉంటుంది, కలవనట్టు కనపడుతుంది. ఈ కలవటం కలవకపోవటం ఏమిటంటే అదే మిథ్యా జ్ఞానం ఉంటున్నాం, అదే అజ్ఞానం ఉంటున్నాం. అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేయటమే భ్రమ, అదే మిథ్యా అంటున్నాం. అంతే. సత్య వస్తువు ఎప్పుడు అలాగే ఉంటుంది. ఏమండి? బాగుంది, చక్కగా చెప్పారు. ఆయన రవికుమార్ వచ్చారా? గురువు గారు వచ్చాను. ఈ రోజు పెట్టిన దాని గురించి మీ యొక్క అవుట్లుక్ ఏంటి? మళ్ళీ చదవాలా? గురుగారు ఉంది, గురుగారు ఇక్కడ పక్కనే ఉంది. పరబ్రహ్మము సర్వాత్మగా స్వరూపమున ఉన్నది అంటున్నారు. వేదాంత శ్రవణం చేయుచున్న శ్రోతకును కూడా ఆత్మై ఉన్నది అంటున్నారు. కానీ తత్వజ్ఞానం మందు ఆయాసము ప్రయాసము లేనేదని గ్రహించు అంటున్నారు. అంటే ఇక్కడ గురుగారు చెప్పు. అంటే ఆత్మని గురించి పరబ్రహ్మము సర్వాత్మగా ఉన్నది, అది నీ స్వరూపమే ఉన్నది అని ఒకటి. అది మనకు ఆత్మ గురించి ఒకటి తెలియదు అసలు. దాన్ని పక్కన పెడితే ముందు అసలు ఇక్కడ అంటే ఇక్కడ తేడా లేకుండా వేదాంతం చదువుతున్న ఏ జ్ఞానం, ఇప్పుడు ఏ జ్ఞానం అయితే రమణులకి అందించిందో అదే జ్ఞానము అందరిలోనూ ఉన్నది. కాబట్టి ఇక్కడ వేదాంతం అంటే భేదం లేదు ఇక్కడ. అంటే పేదవాడా ధనికుడా లేక వేదాంతం చదువుతున్నాడా ఉపనిషత్తులు చదువుతున్నాడా, అది అంటే ఈ సృష్టికే ఆధారంగా ఉన్నది. ఈ సృష్టికి ఆధారంగా ఉన్నది ఆత్మ.
కాబట్టి ఇక్కడ వేదాంత శ్రవణము చేస్తున్న శ్రోతలకు కూడా ఆత్మయ ఉన్నది అంటున్నారు. అంటే వేదాంతము చదువుతున్న వాడికి కూడా ఆధారము అదే పరబ్రహ్మము, చదవని వాడికి కూడా ఆధారం అదే పరబ్రహ్మము. కాబట్టి ఇక్కడ అంటే నీవు అంటే అదే దీంట్లో చెప్తారు కదా గురువు గారు, మన శంకరులు కూడా ఒక ముసలివాడు ఏదో భజగోవిందం స్తోత్రంలో కూడా చెప్తారు కదా మొదటి శ్లోకంలో, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అంటారు. అంటే ఓ మూడుడా నువ్వు అంటే ఇక్కడ నీవు వృద్ధాప్యంలో నీవు ఉండి కూడా గోవిందుణ్ణి స్తుతిస్తున్నావు, ఓ బుద్ధిహీనుడా అంటే మరణ సమయం ఆసన్నమైనప్పుడు కూడా ఈ వ్యాకరణ సూత్రాలు, లౌకిక భోగాలు, ధన సంపదలు నిన్ను రక్షించవు. కాబట్టి నువ్వు ఇక్కడ ఎంత వేదాంతము చదివి ఎంత ప్రయాసపడినా, ఎంత ఆవేదన, నువ్వు ఎంత వల్లె వేసినా సరే, అంటే నువ్వు వల్లె వేసినంత మాత్రాన నీకు అంటే పరిమితమైన జ్ఞానం ఇంకాస్త పెరుగుతుందే తప్ప నీకు ఆత్మజ్ఞానం లభించదు. అంటే కాబట్టి ఇక్కడ అంటే వేదాంత శ్రవణము చేస్తున్న శ్రోతకును ఆత్మయ్య ఉన్నది, కానీ తత్వజ్ఞానమునందు ఆయాసము ప్రయాసము లేనే లేదని గ్రహించబడుతున్నారు. అంటే వేదాంతము వల్లె వేయాలంటే కొంత ప్రయాసం ఉండాలి గురువుగారు. అంటే ఆ వ్యాకరణము వల్లె వేయాలన్నా, లేకపోతే ఉపనిషత్తులు చదవాలన్నా కొంత సమయం కేటాయించాలి, దాని గురించి తెలుసుకోవాలి, ఎంతో అధ్యయనం చేయాలి. అది అంటే భగవాన్ కూడా అదే చెప్తారు కదా, ఇప్పుడు నువ్వు ఉన్నావని ఎవరు చెప్పాలి, నువ్వు ఉన్నావు కదా, అది నీవే, అది అంత సులభంగా ఉన్నది. అది దాని గురించి నీవు అంత ఆయాసపడాల్సిన అవసరం లేదు, అంత ప్రయాసపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అంటే ఇక్కడ నువ్వు వేదాంతము చదువుతున్నా లేకపోతే ఇంకోటి చదివినా కూడా తత్వజ్ఞానం ముందు ఆయాసము ప్రయాసము అసలు లేనే లేదని గ్రహించు అంటున్నారు. అంటే అదే గురుగారు, అంటే ఇక్కడ మనము ఎంత మనము చెప్తున్నా అంటే నువ్వు ఉన్నావు అని ఇప్పుడు నేను ఉన్నాను అని అంటున్నావు కదా నీవు, అంటే ఉండి ఉన్నావా ఉండకుండా ఉన్నావా అంటే ఉండే ఉన్నావు అని చెప్తాం మనం అందరం, ఉండకుండా ఉండము అని చెప్పము. కాబట్టి ఆ ఉండటమే భగవంతుని యొక్క స్థితి. అది తెలుసుకుంటానికి నీవు వేదాలు వల్లె వేయాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు ఎంత వల్లె వేసినా నీ యొక్క పరిమితమైన జ్ఞానము ఇంకాస్త అది పెరుగుతుందే తప్ప ఆత్మని అందించలేవు. మరి భగవాన్ కూడా చెప్పేది ఊరక ఉండటం మేలు అంటున్నారు కదా గురువుగారు. కాబట్టి ఇక్కడ అంటే ఏదైతే అంటే ఇప్పుడు మనం ఏది నేర్చుకున్నా సరే అది లెర్న్ టు అన్లెర్న్, అంటే వదిలించుకోవాలి. ఇప్పుడు వేదాలు ఏం చెప్తున్నాయి గురుగారు, అన్ని వేదాల యొక్క సారాంశం ఏంటి, నువ్వు ఎంత చదువుకున్నా తత్వమసి, యు ఆర్ దట్, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. అంటే ఈ వేదాలు కూడా ఈ అంతం ఏంటంటే ప్రతి వేదానికి ఇగో ఈ వేదం యొక్క సారం ఇది, నీవు అదే ఉన్నావు. ఇంకో ఈ వేదం సారము అహం బ్రహ్మాస్మి, ఈ వేదం యొక్క సారము ప్రజ్ఞానం బ్రహ్మ. ఇలా ప్రతి 4 వేదాలకి మనకి అంత సారాంశం తీసుకొచ్చి మళ్ళీ పరమాత్ముడి దగ్గరికే వచ్చారే తప్ప ఇంకెక్కడికో రాలా. నీ ఇంత సారాంశం చదివినా నువ్వు అదే ఉన్నావు, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మని. ఇలా ఆ తత్వమసి అంటే ఆ పరమాత్మని గురించే మనకి చెప్తున్న ఈ వేదం అంతం ఏంటి, ఆ వేదం యొక్క అంతము ఆ పరమాత్మను తెలుసుకుంటానికి, అంతేగాని అది వల్లెవేయటానికి కాదు. మళ్ళీ నువ్వు ఇక్కడికి రావాల్సిందే. తత్వమసి అంటే నిజానికి తత్వమసి అంటే నీలో ఉన్న నీవు అదే ఉండటం అని కాదు, నీలో ఉన్న ఆ అహంకారం అనేది మసైపోవాలి. ఎప్పుడైతే నీలో ఉన్న ఆ పరబ్రహ్మ, ఆ లోపల ఉన్న ఆ దేహాత్మ బుద్ధి మసైపోతే అదే తత్వమసి. కాబట్టి అంటే మనము ఈ వేదాల యొక్క సారాంశము ఎన్ని మనము తీసుకున్నా కూడా ఇవన్నీ మళ్ళీ ఆ పరమాత్ముని గురించే చెప్తున్నాయి. నువ్వు ఎంత వల్లె వేసినా ఎంత చేసినా సరే, ఈ వ్యాకరణ సూత్రాలు ఎంత ప్రయాసపడినా ఇవి నిన్ను ఈ లౌకిక భోగాలు, ఈ ధన సంపదలు ఇవేమీ రక్షించవు వాడిని. ఎంత వేదాలు చదివినా సరే వాడికి ఆత్మజ్ఞానం అందించదు. అంటే దాని యొక్క సారాంశం గ్రహించాలి. దాని యొక్క సారాంశం గ్రహించి అది ఒక గైడ్స్ మాత్రమే. మీరు అంటారు కదా గురు, 4 దారిలో 4 కూడల్లో ఉన్నప్పుడు మనం ఎటు పోవాలో తెలియదు.
ఆ వేదం పట్టుకొని ఆ శాస్త్రాలు, ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే నీకు ఒక మార్గదర్శనం చూపిస్తున్నాయి. నువ్వు ఏది కాదో అది చెప్తున్నారు. నడవాల్సింది నువ్వే. ఇక్కడ గురువు గాని, వేదాలు కానీ ఇవన్నీ నువ్వు ఏది కాదో చెప్తున్నాయి. నాయనా తత్వమసి నీవు అదే ఉన్నావు. ఇగో ఈ వేదం యొక్క సారం ఇది. ప్రజ్ఞానం బ్రహ్మ. నువ్వు అహం బ్రహ్మాస్మి. నీవే బ్రహ్మవి. ఐ యామ్ దట్ ఓన్లీ అని నీకు ఆ సారాంశం మళ్ళీ చెప్తున్నాయి. కాబట్టి నువ్వు సారంలో గ్రహించకుండా నువ్వు వేదాలు వల్లవేసి ప్రయాసపడి శరీరాన్ని ఇంకాస్త క్షోభ పెట్టుకుంటే దానివల్ల నీకు వచ్చే ఉపయోగం లేదు. దానిలో ఉన్న సారం తీసుకొని వదిలేసేయాలి. అక్కడికి వదిలేసి నీ నడక నువ్వే సాగించాలి. గురువు భౌతిక గురువు అయినా ఇగో ఇది నువ్వు ఇది కాదు, నువ్వు అదే ఉన్నావు అని నీకు ఈ అడ్డంకులు ఉన్నాయి, ఇవి తొలగించుకో అని చెప్తాడే తప్ప తొలగించుకోవాల్సింది వీడే. కాబట్టి వీడే నడవాలి. వీడే ఆ దారి చూపిస్తాడు. ఆ 4 కూడల్లో సైన్ బోర్డ్ లాంటివి ఇవన్నీ మీరు చెప్పినట్టు. కాబట్టి వీడు ఎంత వల్లె వేసినా ఎంత చేసినా సరే అందుకని నువ్వు వీటి గురించి ఆయాసం కానీ ప్రయాసం అసలు దీంట్లో లేదని గ్రహించు అంటున్నారు మళ్ళీ. అంటే ఇప్పుడు ఇందాక మన భగవాన్ చెప్తున్నట్టు ఇప్పుడు తను ఉన్నాడా అని నిరూపించుకోవడానికి వేరే ఒకటి చెప్పాలా? నువ్వు ఉన్నావని చెప్పడానికి వేరొకడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. నువ్వు ఉన్నావు అన్న స్థితి నీకు, ఆ ఉండటం అన్న స్థితి నీకు ఉండబట్టే కదా నువ్వు ఉన్నావు. కాబట్టి అది ఆ ఉండటం అనేది భగవంతుడు ఆయన. కాబట్టి ఇక్కడ నువ్వు దీని గురించి నువ్వు కొత్తగా ప్రయాసపడి ఆందోళన చెంది లేకపోతే నువ్వు ఏదో నేర్చుకొని ఏదో సాధిస్తే ఇవన్నీ నీకు అదేంటి ముత్యం నుంచి అమృతత్వంకి తీసుకెళ్ళవు. కాబట్టి ఇక్కడ ఎంత నువ్వు చదివినా ఎంత చేసినా ఎంత వల్లె వేసినా అవన్నీ ఆ సారం గ్రహించి అక్కడికి వదిలేసి నీ ప్రయాణం నువ్వు ముందుకు సాగించాలి. నీకు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో బ్రహ్మానందం పొందడానికి నీకు ఈ లోపల ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి నువ్వు ఎంతో కొంత ప్రయత్నం చేయాలి. నీలో ఉన్న వాసనలు కానీ, కోరికలు కానీ, బంధాలు కానీ, ఇవన్నీ రాగద్వేషాలు కానీ నువ్వు వీటితో మమైకమై పొంది ఇప్పుడు దాంతో పాటు మళ్ళీ అసలే నీకు పరిమితమైన జ్ఞానము, దాంతో నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావు. మళ్ళీ నువ్వు శాస్త్రాలు వల్లే వేసి వేదాలు వల్లే వేసి అసలు ఆ వేదాలు అంతులేనిది. అది నువ్వు 1 గంటలోనూ 2 గంటల్లోనూ చదివేది కాదు. కొన్ని సంవత్సరాలు చదివినా సరే నీ అవన్నీ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఆ వేదం యొక్క భగవద్గీత 700 శ్లోకాలు తీసుకున్నా అది ప్రతి శ్లోకం చదివి మనం అర్థం చేసుకోవాలంటే జీవితం సరిపోదు. అలాగే వేదం అంతా చదవాలన్నా మన జీవితం సరిపోదు. కాబట్టి నీకు ఆ లోపల ఉన్న సారం గ్రహించాలి. ఇప్పుడు కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో, నువ్వు కర్తవ్యం కాదని గ్రహించు. నువ్వు కర్తృత్వం నీ మీద వేసుకోకు. నువ్వు కర్తవ్యం కాదు. ఫలాలు ఆ ఈశ్వరుడు అందిస్తాడు. వాటిని నువ్వు అది ఈశ్వర ప్రసాదంగా తీసుకో. నువ్వు ఫలాల వెంబటి నువ్వు పరిగెత్తకు. మరి భగవాన్ కూడా అదే చెప్తున్నారు కదా. అన్ని కూడా నీ ద్వారా ఉపాధి, నువ్వు ఒక ఉపాధి మాత్రమే, నీ ద్వారా జరిపించబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు శంకరులు కూడా అదే చెప్పారు. వేదాలు ఎందుకు పెట్టారు అంటే దానిలో ఉన్న సారాంశం తీసుకొని అది వదిలేయమని. శంకరులు కూడా నువ్వు ఆలోచన కాదు, నువ్వు బుద్ధి కాదు, నువ్వు మనస్సు కాదు, నువ్వు ఇంద్రియాలు కాదు, నువ్వు ప్రాణము కాదు, నువ్వు పంచభూతాలు కాదు అంటే ఏదైతే నువ్వు వదిలేసుకుంటూ నువ్వు ఏది కాదో అని నువ్వు అన్ని త్యజించి ఏదైతే నిషేధింపబడదో అదే నువ్వు అని అంత సులువుగా చెప్పారు. ఇక్కడ నువ్వు నా శరీరం అంటున్నావు, నేనని నా శరీరాన్ని విడిగా పలుకుతున్నావు. అక్కడే నీకు కొంత అవగాహన వస్తే శరీరము నీరు కాదు. ఎందుకంటే నిద్రలో మనస్సు లేదు, శరీరము లేదు. మళ్ళీ జాగృత అవస్థలో శరీరం వచ్చింది, మనస్సు వచ్చింది. మళ్ళీ కలగనేటప్పుడు సూక్ష్మ శరీరం ఉంది. అంటే ఇది పరిపరి విధములుగా ఈ మనస్సు మారుతూ ఉంది. సో అంటే అటు దేహముతో డీలింక్ అయ్యి అటు మనస్సు మారుతూ ఉంది, అన్ని అవస్థల్లోనూ మనసు మారుతూ ఉంది. కాబట్టి మారేది నువ్వు కాదు, మారనిది ఏదైతే ఉందో అది శాశ్వతము. అది దాని గురించి తెలుసుకో. కాబట్టి దాని గురించి తెలుసుకోవడానికి నీకు లోపల ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని నీ అనుభవం పొందడానికి నీలో ఉన్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి ఈ వేదంల యొక్క సారాంశం తీసుకో. వాటిని ఎలా ఇప్పుడు అదేంటి గురుగారు ఇది కూడా చెప్తారు కదా గురుగారు, వశిష్ఠ మహర్షి రాముడికి బోధించిన అది ఉంది కదా శాస్త్రం, అది గురుగారు యోగ వాసిష్టం కూడా అది కూడా అంతులేని సబ్జెక్ట్. దాంట్లో వశిష్ఠుల వారు రాముడికి ఏం చెప్తారు, నాయన ఇది ప్రపంచం అనేది ఒక కొత్త వ్యక్తి లాంటిది. కొత్త వ్యక్తి నువ్వు ఎట్టయితే నమ్మవో, నువ్వు ఒక కొత్త వ్యక్తి మన ఇంటికి వస్తే
మనము వాడిని వెంటనే తలుపు తీయము. ఎందుకంటే మనకు ఆ సహృద భావం రాదు. ఒక స్నేహభావం రాదు. కాబట్టి ఆ వ్యక్తిని మనము అంత తొందరగా నమ్మము. అలా అయితే నువ్వు ఇది కూడా ప్రపంచం కూడా ఒక కొత్త వ్యక్తి లాంటిది. దాన్ని నమ్మొద్దు. నువ్వు అదేంటి నీ యొక్క ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకో రామా అని దాంట్లో కూడా కొన్ని అలా చెప్తారు. అంటే దాంట్లో ఉన్న ఆ యొక్క పాయింట్స్‌ని పట్టుకొని మనము ముందుకు వెళ్ళి నడిచేది నువ్వే. మళ్ళీ నడవాల్సింది నువ్వే. దారి చూపించేవి అవన్నీ. కాబట్టి అవే పట్టుకొని నువ్వు వేలాడుతూ ఉంటే నీ జీవితం సరిపోదు. అదేమి నిన్ను ఈ రక్షించవు. అమృతత్వం వైపు తీసుకెళ్ళవు. నీవు ఏది కాదో అది చెప్తాయి అవి కూడా. కాబట్టి నువ్వు ఏదై ఉన్నావో దాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే నీలో ఉన్న అడ్డంకులు తొలగించుకుంటానికి ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని ఎంతవరకు గ్రహించాలో అంతవరకు గ్రహించి ముందుకెళ్ళిపోవటమే. గురువు మీద విశ్వాసం ఉంచాలి. దానికి గురువు వాక్యాల మీద విశ్వాసం ఉంచాలి. ఆ వేదంలో ఉన్న వాక్యాల్ని ఏదైతే మనకు అడ్డుగా ఉన్నాయో చెప్తున్నారో దాన్ని పట్టుకొని వాటిని విశ్వాసం ఉంచి అది పట్టుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే నువ్వు వల్లె వేస్తూ కూర్చుంటే భజగోవిందంలో చెప్పినట్టు ఓ మూఢుడా ఇది నువ్వు ఇట వల్లె వేయటం కాదు. ఈ ఈ ఈ వృద్ధాప్యంలో నువ్వు వ్యాకరణాలు వల్ల వేస్తే దీనివల్ల వచ్చే ఉపయోగం లేదు. ఇది నిన్ను రక్షించదు. కాబట్టి నువ్వు ముందెవరువో ఈ శాశ్వత ఆనందం నుండి ఈ మృత్యువు నుండి ఇది రక్షించదు నిన్ను. శాశ్వత ఆనందం వైపుకి నడిపించవు. కాబట్టి ముందు నువ్వెవరువో తెలుసుకో అని చెప్తారు కదా. కాబట్టి ఆ యొక్క సారాన్ని గ్రహించి ఏది ఆ సైన్ బోర్డు ద్వారా ఎటు వెళ్ళాలో మనకి చెప్తాయి. అలా వాటిని పట్టుకొని అక్కడ వదిలేసి ముందుకు వెళ్ళటమే అని నేను అర్థం చేసుకుంటున్నాను. చాలా శ్రమపడ్డా ఉన్నాయన చెప్పటానికి. ఇక్కడ తత్వజ్ఞానం అంటే స్వరూప జ్ఞానం, తత్వం ఏదైతే ఉన్నదో తత్వం, ఆ తత్వం, తత్వజ్ఞానం, తత్వం. త్వం అంటే నీవు, తత్ అంటే అది. తత్ అంటే అంటే నేను ఉన్నాను అన్నటువంటి నీ సహజత్వానికి ఏ ప్రయాస లేదు అని చెప్తారు. పైన ఏమని చెబుతున్నారు? చెప్పేవాడు వినేవాడు రెండు ఆత్మేలు. ఏమాదేనా శ్రోత చదువు సరి పద్మజ. గురుగారు, వేదాంత శ్రవణము చేయుచున్న శ్రోతకును ఆత్మే ఉన్నది. అది పాయింట్. శ్రోత అంటే వినేవాడు, చెప్పేవాడు కూడా వినేవాడు కూడా రెండు ఆత్మలు అని చెప్తారు. అంటే జ్ఞానంతోనే చెబుతున్నాడు, నువ్వు కూడా జ్ఞానంతోనే వింటున్నావు. ఆ తర్వాత సెంటెన్స్ ఏంటి? కాన తత్వజ్ఞానమునందు ఆయాసము ప్రయాసము లేనే లేదని గ్రహించు. పాయింట్. ఏదో కొత్తగా సాధించాలి అంటే ప్రయాసపడాలి. వినేవాడు చెప్పేవాడు రెండు ఒకటే. ఇంకా సింప్లిఫై చేస్తే గురువు శిష్యుడు రెండు ఒకటే. గురువుగారు, నీవేదై ఉన్నావో నేను అదై ఉన్నాను. గురువుగారు, మూలము తెలియనంత వరకు లఘువు అనుకుంటాను. గురువు లఘువు, పెద్దది చిన్నది. ఎప్పుడైతే నీకు తత్వజ్ఞానము బోధపడిందో ఏ గురువై కూర్చున్నావు అక్కడ నీకు ఆయాసము లేదు అని గురుగారు. భాష ఏమంటున్నారు? స్వరూప జ్ఞానము గురువు అందించడు, పవిత్ర గ్రంథాలలో ఉండదు, ఆకాశం నుంచి ఊడిపడదు, ఇతరులు మీకు అందించరు. అది భయం.
ఆ గురుగారు. ఉమ్, అంటే ఇంకా సింప్లిఫై చేస్తే సృష్టి యావత్తు కూడా జ్ఞానమయము. ఉమ్, ఓకే, ఆ గురుగారు. ఉమ్, చెప్పేవాడు వినేవాడు రెండు ఉమ్, తాను చెప్పుకుంటున్నాడు. ఉమ్, ఒక రహస్యం తెలుసా? ఆ గురుగారు. భగవద్గీత అందరూ ఏమనుకుంటారు? కృష్ణ పరమాత్మ అర్జునుడిని అక్కడ కూర్చోబెట్టి ఉమ్, 700 శ్లోకాలు చెప్పాడు అని. కాదమ్మా, ఉమ్, అర్జునుడు కృష్ణుడు రెండు ఆత్మే. రెండు ఆత్మ. ఉమ్, తనకు తానే చెప్పుకున్నదే అంటే భగవద్గీత. భగవద్గీత. అవును అన్నారు గురుగారు. ఉమ్, మరొకటి పాయింట్. అర్థమైంది గురుగారు. ఉమ్, అందుకని చాలా తేలిగ్గా ఏమన్నాడు? అర్జున, నువ్వు నేను పుట్టలేదు. లేదు. ఉమ్, ఉమ్, ఈ రాజలోకాలు లేవు. ఉమ్, గంటలు తేలిపోయింది ఏంటి? ఉన్న ఆత్మ ఆత్మ నేను. ఉమ్, నేను అని అర్థం. ఉమ్, అర్జునుడుగా ఇంత విన్నప్పటికీ ఉమ్, అర్జునుడు ఉమ్, కృష్ణ పరమాత్మ కూడా ఆత్మే. ఆత్మే. ఉమ్, అందుకని నీవుగా ఉండటానికి ప్రయాస లేదు. ఉమ్, తత్వజ్ఞానమందు ఉమ్, ఏదైతే మొదలు చివరలు లేకుండా, ఉమ్, ఉదయ సమానాలు లేకుండా ప్రకాశిస్తూ ఉన్నదో ఉమ్, ఇక నీవు నిలిచి ఉండటానికి యాత్ర పడక్కర్లేదు. ఉమ్, ప్రయాసలి ఆ గురుగారు. ఉమ్, క్లారిటీ. క్లియర్ గా ఉంది గురుగారు. ఉమ్, నువ్వు ఎందుకు యాతన పడుతున్నావు? ఆలోచన లేకుండా ఉండటానికి యాతన యాతన పడుతున్నావు. పడుతున్నాను. అవును. ఏదో నిన్ను బంధిస్తుందని, ఉమ్, ఇది నాది అని, అందుకని యాతన పడుతున్నావు. ఇది నాది అనుకున్నవాడు కాదనుకున్నవాడు రెండు ఒకటే. అక్కడ ఉమ్, ఆ ఇక్కడ గురుగారు. ఇంకా సింప్లిఫై చేస్తే నేనుగా నిలిచి ఉండటానికి ఏ ప్రయాస లేదు. లేదు. ఆల్రెడీ ఉన్నాం. ఉమ్, ఉమ్, అందుకని ఏమంటున్నారు మహర్షి? సాధన లేదు, సాధించేది కాదు. విడిగా సాధన చేసేవాడు లేడు. ఉమ్, ఎందుకు లేడు? వాడు ఆత్మ వాడు. కూర్చున్నాడు. అవును వాడు. ఉమ్, చెప్పేవాడు వినేవాడు రెండు ఆత్మే. ఆత్మే కూర్చున్నాడు. ఉమ్, ఆత్మలోనే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు దాగి ఉన్నాయి. ఉమ్, ఈ చెప్పాడు. ఆ గురుగారు. ఆత్మని విడిచి సృష్టి లేదు. ఉమ్, సృష్టిలో నీవు ఎక్కడెక్కడ ఏది చూచినా అంతా అదే ఉంది. పరబ్రహ్మమే, పరబ్రహ్మమే. అంతా జ్ఞానమే. ఉమ్, సర్వం ఇదం బ్రహ్మ అని చెప్పడానికి అవకాశం దొరికింది. ఏమ్మా ఆ గురుగారు. ఉమ్, ఏమ్మా సరోజ, ఇంకేమైనా తత్వజ్ఞానం కఠినంగా ఉందని? ఏం లేదు గురువు గారు. సర్వాత్మగా ఉన్నది అందరిలోనూ ఉంది, ఉన్నది ఒక్కటే అని చెప్తున్నారు భగవాన్. అంతే. నీవు కొత్తగా ఏది పొందవు. ఆ గురువు గారు. నీవు అదే ఉన్నావు. ఐ యామ్ దట్ ఐ యామ్. ఆ గురువు గారు.
ఏమ్మా? అంటే ఇక్కడ నేను అదే, కానీ ఈ దేహాత్మ బుద్ధి వచ్చినందువల్ల అది తెలుసుకోలేకపోతున్నాను. ఎప్పటికీ నీవు తెలుసుకోలేవు. గురువు గారు, అది ఆత్మ. అది కాదు. గురువు గారు, నీ దృష్టి బాహ్యంలో ఉంది. గురువు గారు, బాహ్య దృష్టి లేకపోతే చింతా విహీనమైతే హృద చింతయ్య. గురువు గారు, దానికి నువ్వు శ్రమ పడక్కర్లేదు, ఉపవాసాలతో పని లేదు. there is no effort in it. It is already there. దేరని అనుకోవటం కాదు, గురువు గారు, ఆ ఉన్నది ఉన్నట్టు నీవు ఆల్రెడీ ప్రకాశ్. గురువు గారు, అది లేకపోతే ఇది చెప్పలేను అసలు. ఆ జ్ఞానం ఉంది కాబట్టే ఇది చెప్పగలుగుతున్నాను అనుకుంటున్నా గురువు గారు. ఆ చెప్పేవాడు విడిగా లేడు. గురువు గారు, విడిగా లేడు. తీయటి పదార్థం ఉండాలి అంటే పంచదార ఉండి తీరాలి. అవును గురువు గారు, అవును గురువు గారు. కాబట్టి చాలా సింపుల్ గా చెప్పుకుంటే, నాకింకా ఆత్మజ్ఞానం రాలేదు అని నీవు ప్రయాసపడవద్దు. మీరు చెప్పారు కదా, అది ఇట్ ఈస్ ఎన్ అబ్స్టికల్ ఆల్సో ఇఫ్ యూ థింక్ లైక్ దట్ అని చెప్పారు కదా గురువు గారు. నిజమే. స్టాప్ థింకింగ్ అంటే నువ్వు పరిగెడుతున్నావుగా. ట్రైయింగ్ టు కంట్రోల్ గురువు గారు. క్షణకాలం కూడా తీరిక లేకుండా ఆలోచనల వెంట పరిగెడుతున్నావుగా. పరిగెత్తటమే కాదు, అహంకారాన్ని నిలుపుకుంటూ నాకు భగవద్ దర్శనం ఎప్పుడు అవుతుంది, ఆత్మ దర్శనం ఎప్పుడు అవుతుంది అంటూ గుళ్ళు గోపురాలు పుణ్యక్షేత్రాలు మునగటం తేరటం చేస్తున్నావుగా. ఆ ప్రయాస అక్కర్లేదంటున్నారు గురువు గారు. నీ కర్మలు ఉంది కాబట్టి వెళ్ళావు. అంతే గురువు గారు. తత్వజ్ఞానము అంటే స్వరూప జ్ఞానానికి నీవు శ్రమ పడవద్దు. అది గురువు గారు, శాస్త్రాలు తీర్థశాస్త్రాలు ఏమీ అక్కరలేదు. అది గురువు గారు, అర్థమైంది గురువు. కొత్తగా వస్తుంది, నేను సరోజగా దాన్ని దర్శిస్తాననుకుంటే పొరపాటు. లేదు గురువు గారు, చివరికి నీకే తెలుస్తుంది, సరోజ ఉన్నా లేకపోయినా నేను ఉన్నానన్నటువంటి అహంస్ఫురణకి ఏ ఇబ్బంది లేదని. గురువు గారు, అదే మాట మహర్షి కూడా చెప్పారు. దేహాన్ని నేను కాదు, దేహాన్ని తీసుకెళ్తారు, అవతల పారేస్తారు, నాకేమి ఇబ్బంది లేదు. అవును గురువు గారు. ఇప్పుడు కూడా నువ్వు దేహాన్ని పట్టుకోలేదు. అవునండి, దేహంతో కలగను, దేహంతో నిద్రించు, అవును. అంతా కూడా మరణించు గురువు గారు. అని అక్కడ వదిలిపెట్టేస్తావు. అంతే గురువు గారు.